11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ను గెలిపించి సింహంలా గర్జించాలని డివిజన్ ప్రజలు కోరారు. డివిజన్ అభివృద్ధి కోసం సింహం గుర్తుపై ఓటు వేసి సుమలత సంతోష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ ఆదివారం డివిజన్ పరిధిలోని కత్తాల్గూడ అర్బన్ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు మహిళలు, ముస్లిం మైనారిటీ మహిళలు మాట్లాడుతూ పాలకూరి సుమలత సంతోష్ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి రావడం జరిగిందని, 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కరిస్తున్నారని, అందరినీ సమానంగా చూస్తూ ఆపదలో ఆదుకునే వ్యక్తి సంతోష్ అన్న అని అన్నారు. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ సింహం గుర్తుపై ఓటు వేసి సింహంలా గర్జించాలని అన్నారు. డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారినే గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు, పద్మ, పజ్జూరి శేఖర్, పజ్జూరి ప్రదీప్, దండంపల్లి అనిల్, వెంకటరెడ్డి, పాలకూరి కృష్ణయ్య, పనస దేవేందర్, శివనేని అంజయ్య, బళ్ళు, ఆసిఫ్, నరేష్, నగేష్, పరమేష్, సురేష్, సాయి, హసీనా, పద్మ, ధనమ్మ, ఇందిరమ్మ, మల్లమ్మ, అనిత, జ్యోతి, గోపి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఎటువంటి అవకాశం ఏం లేదు. ఇక్కడ వచ్చిన మాత్రం ఎన్ని ఓట్లు వేసినా నేను కూడా నాకు కూడా ఏం దొరకలేదు. అయినా కూడా మా ఇంటికైనా అందరికీ కూడా మాట్లాడి చెప్పేది సంతు గారు ఒకటే. हमें कौन भी सहारा नहीं थे, हमें सहारा दिया और हमको हमाम बाथरूम बना को दिया और जो है पानी की सप्लाई कर दिया और जो है क्या है बोले तो हम लोग कोई भी नहीं और जो है मेरा बेटा हमेशा बेटा बनकर रहता सबको और सबके भाई बनकर रहता और जो तुम लोग सबको सहारा रहता. तुम लोग सब मेहरबानी करके संत को वोट डालो, सिमन को वोट डालो, जिताओ. हम लोग गरीबों को सहारा हमेशा सहारा बनकर रहता. सिमन गुर्तु के मैं वोट మీ అందరూ సింహం గుర్తుకు ఓటు వేసి అన్యాయం ఎదురేస్తే సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో అదే విధంగా అన్యాయం ఎదురేస్తే మన సుమలతక్క అంతే విధంగా సింహంలో గర్జించే విధంగా సింహం గుర్తుతో మన ముందుకు వస్తున్నటువంటి సుమలతక్కకి మీరందరూ అభిమానులను ఓటు వేసి మనం గెలిపించుకుంటున్నాం. మన కొరకు ముందుకు వచ్చిన వాళ్ళకి మనం ఓటేసి గెలిపించుకోవాలి. మన 11వ వార్డులో ఆయనని గెలిపియాలి. ఆయన నిలబడక ముందే కాలనీలో ఎన్నో పనులు చేసిండు, ఎంతో మందికి సహాయం చేసిండు. ఏ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేయకుండా కూడా తను ముందుండి చేసిండు. కానీ అలాంటి మనిషిని మనం పైకి తెచ్చుకోవాలి. పూజనీయులైనటువంటి మంత్రి గారు నిన్న ఇక్కడ మాట్లాడిన తీరును బట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రికి సమకాలికులు, సాధారణ వ్యక్తి కాదు. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం వారిది. 30 ఏళ్ల పాలకూరి సంతోష్ గుర్తున్నాడంటే ప్రజాసేవ నాలాగనే నిస్వార్థంగా చేసే ఒక మనిషి దొరికిందని ఒక అభిమానంతో ఇండైరెక్ట్ గా పాలకూరు సంతోష్ సుమలత గెలిచినారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరిమణులకు మరియు ప్రతి కాలనీ నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, చిన్నలకు అందరికీ పాదాభివందనం తెలుపుకుంటున్నాను. నేను చేసిన సేవలు, నేను ఎలక్షన్లకు రావాలని చేయలే సేవలు ఇవన్నీ. నేను చేసింది సేవలు. ప్రతి ఒక్కరికి నా సేవ వెళ్ళిపోవాలి. వాళ్ళు పడే ఇబ్బందులకు నేను దగ్గర నుండి చూసుకోవాలి. ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, వాళ్ళ ఇంటిలో ఒక నెంబర్ లాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా నేను సేవ చేద్దామని వచ్చాను. చేసే రాజకీయంలోకి దిగడము అదంతా మీకు తెలుసు. కానీ మా మీద చాలా పోరాటాలు జరుగుతున్నాయి. అవన్నీ మీ మనసులో